ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. పరమ పవిత్రమైన నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. ముఖ్యంగా ఎప్పటి నుండో నా జీవితంలో నేను పొందుపరుచుకున్నటువంటి అనుభవాల యొక్క సారాన్ని ఎంతోమంది ఆత్మబంధువులతో వారి వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను, ఆ సంఘటనల యొక్క వాస్తవ రూపాన్ని తెలుసుకొని అందులో ఉండేటటువంటి దుఃఖభరితమైనటువంటి బాధలను పక్కకు తప్పించుకొని విజయకేతనం ఎగరవేసినటువంటి కొంతమంది ఆత్మబంధువుల యొక్క జీవితంలో జరిగినటువంటి నగ్న సత్యాలను మీ అందరికీ కూడా చెప్పాలని ఉంది, మనసు విప్పాలని ఉంది అనేటటువంటి కార్యక్రమం ద్వారా తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా అనునిత్యం ఆనందం కోసం పరుగెడుతూనే ఉంటాం. అంటే ఇది సృష్టి యొక్క ధర్మం. ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవి కూడా ఆరాటపడేది ప్రతిరోజు శుభం జరగాలని, ప్రతిరోజు ఆనందంతోనే ఈ జీవితాన్ని కొనసాగించాలని కోరుకోవడం జరుగుతుంది. ఆనందం కోసం పరిగెట్టేటటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో కాలంతో పాటుగా మన ప్రమేయం లేకుండా, మనకు సంబంధం లేకుండా మనం ఏ విధమైనటువంటి దోషపూరితమైనటువంటి కర్మ చేయకుండా కూడా కొన్ని రకాల సమస్యలు, దుఃఖాలు ఎదురవుతూ ఉంటాయి. మనందరికీ కూడా ఈ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి వీటిని పోగొట్టడానికి కొన్ని యుగాల ముందే మన యొక్క మహర్షులు, భారతీయ మహర్షులు వారి జీవిత కాలం పాటు తపస్సు ఆచరించి లోక కళ్యాణం కోసం విశేషమైనటువంటి ఎన్నో మహాగ్రంథాలను పొందుపరిచారు. వారు కేవలం తపస్సు, ధ్యానము, ఉపాసన, సాధన, అనుష్ఠానము ఇటువంటి ఇత్యాది క్రియలన్నీ కూడా కేవలం వారి కోసమే చేయలేదు. రాబోయేటటువంటి కాలంలో సమస్తమైన జనులందరికీ కూడా ఉపయుక్తం కావాలనే వారి జీవితంలో వారు సంపాదించుకున్నటువంటి విశేషమైనటువంటి అనుభవాలను భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏదైనా సాధించవచ్చు, ఏ విధమైనటువంటి దుఃఖాన్నైనా సరే పోగొట్టుకోవచ్చని గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథాలలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం. ముఖ్యంగా మంత్రశాస్త్రం, అథర్వణ వేదం, నాదైవ, శాక్తేయ, వైష్ణవ, శాభర తత్సంబంధమైనటువంటి ఎన్నో రకాల ఉపాసనల గురించి, సాధన గురించి, మానవ జన్మ సాఫల్యత కోసం, మానవ జన్మ సార్థకత కోసం ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను, చిన్న చిన్న శ్లోకాలను కేవలం భక్తి శ్రద్ధలు, పరమాత్మ యందు దృఢ సంకల్పము, చిత్తశుద్ధి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క మంత్రాలను, శ్లోకాలను, అష్టకాలను పాటించే విధంగా వారు గ్రంథస్థం చేశారు. మనం ఈ కార్యక్రమంలో వాటిని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం, వాటిని ఆచరిద్దాం. ఇక్కడ మనము ఈ ప్రపంచంలో ఎక్కడ, ఏ ఖండంలోనైనా, ఏ సమయంలోనైనా ఒక జన్మించారంటే మనకు ఉండేటటువంటి 27 జన్మ నక్షత్రాల్లో ఒక్కొక్క జన్మ నక్షత్రానికి 4 పాదాల చొప్పున 108 పాదాలు ఉంటాయి. ఈ 108 పాదాలలో ఏదో ఒక పాదానికి సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. ఏ జీవి అయినా, ఎవరైనా సరే. మరి వారు ఏ పాదములో, ఏ నక్షత్రంలో జనించినటువంటి వారికి ఏ విధమైనటువంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆ యొక్క అనుభవాల దృష్ట్యా మన జీవితంలో మనం ఏ విధమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఏ విధంగా అడుగులు వేయాలి, ఏ ఉపాసన చేయాలి, భగవత్ నామస్మరణను ఏ విధంగా చేయాలనేటటువంటి ఎన్నో విషయాలను విపులీకరంగా మనకు అందించారు. మనము ఈ కార్యక్రమాన్ని 27 ఎపిసోడ్లుగా చేసుకుంటాం. మొదట అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే, ఆడవారు, మగవారు ఎవరైనా సరే,
కేవలం ఈ యొక్క ఉపాసన విధానాన్ని అవలంబించండి. జీవితంలో ఎంత దుర్లభమైన, కష్టతరమైన, ఎంత పెద్ద సమస్య అయినా సరే, కొన్ని రోజులలో ఆ సమస్య యొక్క ప్రభావం తగ్గిపోతుంది. మీ శక్తి పెరిగిపోతుంది. సమస్య బలహీనమైపోతుంది. మీరు మరింత బలవంతమైనటువంటి వ్యక్తులుగా, శక్తులుగా మారడమే కాకుండా, మీ జీవితాన్ని మీరు బాగు చేసుకుంటారు. మీ కుటుంబాన్ని గొప్ప స్థాయిలో ప్రవేశపెడతారు. లోకం కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తారు. ధర్మాన్ని కాపాడడానికి మీరు నా వంతు సాయంగా ఏదైనా చేయాలని ముందుకు రావడం జరుగుతుంది. ఇదే మన ధర్మం. ఇదే సనాతన ధర్మం. ఇదే ఋషి ప్రోక్తమైనటువంటి మహర్షులు మనకు అందించినటువంటి గ్రంథాల్లో ఉండేటటువంటి పరమసత్యం. అంటే నువ్వు ఒక్కడివే బాగుపడ్డం కాదు. నీతో పాటుగా ఈ లోకంలో కనీసం కొంతమందినైనా బాగు చేయాలనేటటువంటి సంకల్పం ప్రతి ఒక్కరిలో రావాలనేదే ఋషి ప్రోక్తము. మనము ఈ యొక్క 27 నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రము అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారు వారి జీవితంలో ముఖ్యంగా అతి దయాగుణం, జాలి, ఎవరికైనా ఏదైనా చేసేయాలి, వారు కష్టాల్లో ఉన్నారంటే ఒక అడుగు ముందుకు వేసి వీళ్ళు ఇబ్బందులు పడతారని తెలిసినా సరే వారికి చేయి అందించి వారిని బయటికి తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యొక్క వర్గంలో ఎక్కువ మంది వైద్య సంబంధమైనటువంటి, సేవా సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వర్ధిల్లుతూ ఉంటారు. కానీ వీరికి విపరీతమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు వీరు దైవాన్ని కూడా దూషించే విధంగా వారి మనసు ఆలోచన చేస్తుంది. అంటే నేను ఇన్ని రకాల మంచి పనులు చేస్తున్నాను, దయాగుణం ఉంది, ఇతరులకు సహాయం చేస్తున్నాను, నేను సంపాదించే దాంట్లో సగానికి పైగా అందరికీ నేను సహాయం చేస్తున్నాను, నేనే తప్పిదము చేయడం లేదు, అయినా సరే నాకెందుకు ఈ యొక్క నమ్మక ద్రోహాలు, నాకెందుకు ఈ యొక్క మోసపూరితమైనటువంటి వ్యవహారాలు ఎదురవుతున్నాయి, నేను ఎందుకు దుఃఖంలో వెళ్ళిపోతున్నాను అనేటటువంటి ప్రశ్నలు వారికి ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటాయి. మరి వీరేం చేయాలి? మంత్రశాస్త్రంలో శైవ, శాక్తేయ, వైష్ణవ, శాభరతత్వమైనటువంటి ఈ యొక్క వ్యవహారాలలో వీరు ముఖ్యంగా క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారి యొక్క సాధనతో వీరు మరింత దృఢంగా మారుతారు. అంటే సాధన అంటే ఒకటే, ఇక్కడ మనందరం కూడా జన్మతః మన యొక్క తల్లిదండ్రులు మనకు నేర్పినటువంటి సంస్కారము, సదాచారము ప్రకారము మనందరం కూడా ఉదయం లేచిన వెంటనే స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని పరమాత్మ ధ్యానము, పూజ చేస్తూ ఉన్నాం. దేవాలయ దర్శనం చేస్తూ ఉన్నాం. గురువులను సందర్శిస్తూ ఉన్నాం. ఆశీర్వాద ఫలాన్ని పొందుతూ ఉన్నాం. అంతకు మించి ఏం చేయాలని చెప్తుందంటే మంత్రశాస్త్రము, భగవత్ నామస్మరణ చేయి. భగవత్ నామస్మరణతోనే నీకుండేటటువంటి ఇక్కట్లను పోగొట్టుకోవచ్చు అని తెలుగు శాస్త్ర మహాగ్రంథాలు. ఈ యొక్క అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారు 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వారు కేతుగ్రహానికి సంబంధించినటువంటి వారే ఉంటారు. ఈ కేతుగ్రహానికి మనకు ఉండేటటువంటి మహావిద్యలు 10 రకాల విద్యలు ఉన్నాయి. కొంతకాలం వరకు ఈ విద్యలను గుప్తంగా ఉంచారు. ఎందుకు అంటే ఇవి విశేషమైనటువంటి శక్తి కలిగినవి, ప్రభావవంతమైనవి. ఇవి ఒక గురువు చెప్పేటటువంటి సత్మార్గంలో వారి యొక్క ఆలోచనలను మనము తీసుకొని వారి యొక్క ధర్మబద్ధమైన నియమాలను పాటించేసినట్లయితే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. సమస్యను ముందుగా పసిగట్టేటటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు శ్రీ ధూమావతి అమ్మవారిని స్మరణ చేయాలి. ధూమావతి అమ్మవారిని రోజు కూడా స్మరణ చేయడం ద్వారా వీరికి అర్థమవుతుంది, నేను ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఆలోచన చేయాలి, ఏది ఆలోచన చేయకూడదు, ఎవరికి ఉపయోగపడాలి, ఎవరికి ఉపయోగపడకూడదు, నేను ఎంతవరకు సేవ చేయాలి, వారి వారి యొక్క లోపల ఉన్నటువంటి కొన్ని రకాల విషయాలను తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని పొందేటటువంటి ఉపాసనయే ధూమావతి ఉపాసన. ధూమావతి అమ్మవారి యొక్క అనుగ్రహం. మరి ఏం చేయాలి? ధూమావతి అమ్మవారిని మీరు మీ అందరికీ కూడా మీ కులదేవత, మీ గ్రామ దేవత, మీ గురుదేవత, అలాగే మీ ఇష్టదేవత కూడా ఉంటారు. అంతకంటే మహోన్నతమైనటువంటి శక్తి దేవత ధూమావతి మాతను మీరు ఆరాధన చేసి తీరాలి. మరి ఈ మాతను ఎలా ఆరాధన చేయాలి?
అంటే మనకు మంత్రశాస్త్రం ఏం చెప్తుంది అంటే, అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారు మాత్రం ముందుగా పంచమూర్తి ధ్యానంతో ఆరంభించాలి. మీ పూజను ఎలా అయితే చేసుకుంటున్నారో, ఆ పూజను మీరు యథావిధిగా కంటిన్యూ చేయండి. పూజను కేవలం 5, 10 నిమిషాలకు పరిమితం చేయండి. మిగతా సమయం రోజుకి కనీసం ఒక 30 నిమిషాల నుండి ఒక 45 నిమిషాలు కేటాయించండి. మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని మీరే కనుగొంటారు. వాటిని ఎలా పోగొట్టుకోవాలో, ఆ సమస్యను మీరు పోగొట్టుకోవడమే కాకుండా, మరి కొంతమందికి మీరు ఆ యొక్క గొప్ప మార్గాన్ని సూచన చేస్తారు. వారిని కూడా బలమైనటువంటి వ్యక్తులుగా, శక్తులుగా మార్చేటటువంటి మేధస్సు మీకు జన్మతః ఉంది. ఈ అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలి? ముందుగా పంచమూర్తి ధ్యానం చేయాలి. మీరు ఉపాసన, అనుష్ఠానము, సాధనలో గొప్ప పరిణితి చెందాలి. మిమ్మల్ని బలమైనటువంటి వ్యక్తులుగా, శక్తులుగా మార్చుకోవాలి అంటే ఈ యొక్క విధానాన్ని అవలంబించండి. ముందుగా పంచమూర్తి ధ్యానము. ఈ దేహం ఈ దేహం పొందడానికి కారణమైనటువంటి దేవీ దేవతలు ముందుగా తల్లిదండ్రులు. వారికి నమస్కారం చేయాలి. వారికి వందనం చేయాలి. వారి ఆశీస్సులు పొందాలి. ముఖ్యంగా ఈ సాధన చేసేటటువంటి వారందరూ కూడా ఇదే నియమాన్ని మీరు పాటించినట్లయితే కేవలం కొన్ని రోజులలో మీరు గొప్ప స్థితిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేవతయే మీకు ఎన్నో రకాల మార్గదర్శనాలు చేస్తూ ఉంటుంది. సాక్షాత్కార దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఉపాసన ఎలా చేయాలి? సాధన ఎలా చేయాలి? ముందుగా మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః. ఈ ధ్యానం అయిన తర్వాత భైరవ అనుజ్ఞ, తీక్షణ దంష్ట మహాకాయ కల్పాంత దహనోపమ, భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమర్హతి. ఈ భైరవ అనుజ్ఞతోనే మంత్రదేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి గణపతి. గణపతి యొక్క స్మరణ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. 11 మార్లు గణపతి నామస్మరణ చేయాలి. రోజు చేయాలి ప్రాసెస్. ఆరంభంలో చేయాలి. తరువాత వటుక భైరవ మంత్రం, క్షేత్రపాలక భైరవ మంత్రం. మంత్రాన్ని సిద్ధి పొందడానికి ఉపకరించేటటువంటి శక్తివంతమైనటువంటి మంత్రమే వటుక భైరవ మంత్రము, కాలభైరవ మంత్రము, మహాభైరవ మంత్రము. రకరకాలుగా వర్ధిల్తుంటుంది మంత్రం. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం 108 మార్లు ఒక మాల జపం చేయండి. తదుపరి అమ్మవారి యొక్క మహామంత్రం ఓం హ్రీం ధూం ధూం ధూమావత్యై టహ టహ స్వాహ. ఓం హ్రీం ధూం ధూం ధూమావత్యై టహ టహ స్వాహ. ఈ మంత్రము మీరు ఆరంభం చేసిన నాటి నుండి రోజు 5 మాలలు జపం చేయాలి. మీరు నోట్ చేసుకోండి, కేవలం ఒక మండలం రోజుల్లో మీ జీవితం మారిపోతుంది. ఖచ్చితంగా మారుతుంది. మీరు భక్తితో, శ్రద్ధతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేస్తున్నారు కాబట్టి మీ సమస్య మీ జీవితంలో చాలా చిన్నదైపోతుంది. మీ బలం పెరిగిపోతుంది. ఇదే క్రమంలో మీ నిత్య జీవితంలో ప్రయాణం చేసినట్లయితే ఎన్నో గొప్ప అనుభవాలను గడిస్తారు. సంపద వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. మీ స్థితిని మీరు గొప్ప స్థితిలో ప్రవేశపెట్టుకోవడానికి కావలసిన శక్తి, సామర్థ్యాన్ని కూడా మంత్రదేవత మనకిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఉపాసన మార్గంలోకి రండి. మీరు వెళ్ళండి, దేవాలయాలు దర్శనం చేయండి, గురువులు దర్శించండి, ఆశీర్వాదం తీసుకోండి, మీ పూజ మీరు చేసుకోండి. దానితో పాటుగా ఈ సాధన, ఉపాసన మార్గంలోకి రండి. మిమ్మల్ని మీరు అత్యంత గొప్ప శక్తివంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోండి. ధర్మాన్ని రక్షించేటటువంటి వ్యక్తులుగా మారండి. లోకంలో సనాతన ధర్మాన్ని వర్ధిల్లే విధంగా శక్తివంచన లేకుండా కృషి చేయండి. మన యొక్క ఆధ్యాత్మిక సంపద, మన సంప్రదాయాలు, మన యొక్క మహామంత్రాలను తరతరాలకు చేరవేసేటటువంటి బాధ్యతను తీసుకోండి. మనతో ఇది ఆగిపోకూడదు. మనం మన పిల్లలకు నేర్పాలి.
మన చుట్టూ ఉండేటటువంటి మన ఆత్మబంధువులకు నేర్పాలి, తెలియచేయాలి. ఈ రహస్యాలు మనం తెలియజేసినట్లయితే వారి జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తారు. లోక సంక్షేమం కోసం పాటుపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన కొంతమంది చెప్తూ ఉంటారు. మేము అశ్విని నక్షత్రంలో పుట్టినా సరే, మేము మహాకాళి అమ్మవారి యొక్క మంత్రం జపం చేయొచ్చా? చేయండి. మంచిదే. బగలాముఖి అమ్మవారి మంత్రం చేయొచ్చా? చేయండి. మంచిదే. అంటే ఇక్కడ మీ జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి అంతరిక్ష దేవత ధూమావతి. లేదు స్వామీజీ, మేము ధూమావతి అమ్మవారి మంత్రము జపం చేసే దానికంటే బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రం జపం చేయడం వల్ల మేము చాలా బాగున్నామంటే ఆ అమ్మవారిదే చేయండి. మనకు మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ ఇష్టం. ఈ దశమహావిద్య అమ్మవార్లలో మీ మనసుకు నచ్చినటువంటి అమ్మవారిని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ మంత్రశాస్త్రంలో మాత్రం అశ్విని నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ధూమావతి అమ్మవారిని చేయాలని ఉంది కాబట్టి, ఈ అమ్మవారిని కాకుండా మీ మనసుకు నచ్చినటువంటి మంత్రము, మీ మనసుకు నచ్చినటువంటి అమ్మవారిని సాధన చేయడం ప్రయత్నం చేయండి. మీరు ఈ యొక్క సాధనను ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నట్లయితే కింద కామెంట్‌లో తెలియచేయండి. స్వామీజీ, నేను ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క సాధన నేను ప్రారంభిస్తున్నాను. నా పిల్లలకు నేను నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు ఇది, నా గోత్రం ఇదని కింద కామెంట్‌లో తెలియచేయండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా మంత్రం జపం చేస్తూ ఉన్నట్లయితే దశమహావిద్య అమ్మవార్లకు సంబంధించి, కింద మీరు ఏ మంత్రం జపం చేస్తున్నారో కూడా తెలియచేయండి. అలాగే రేపటి నుండి మిగతా 26 జన్మ నక్షత్రాల వారు ఏ సాధన చేయాలి? ఏ ఉపాసనతో జీవితాన్ని ఏ ఉపాసనతో జన్మ సాఫల్యాన్ని, జన్మ సార్థకతను పొందాలి, అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.